బ్యూటీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం కుందన్స్ అండ్ పల్స్ని యూస్ చేసి బ్యూటిఫుల్ చోకర్ అండ్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఎలా చేసుకోవాలో చెప్తే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఫస్ట్ మనకు కావాల్సిన మెటీరియల్స్ OHP షీట్, పింక్ కలర్ స్టోన్స్, డిఫరెంట్ షేప్స్ ఆఫ్ కుందన్స్, రైన్ స్టోన్ చైన్, వైర్, పల్స్, చైన్ అండ్ హుక్. ఈ మెటీరియల్స్ అన్ని లోకల్ స్టోర్ ఆర్ ఆన్లైన్లో ఈజీగా దొరుకుతాయి. ఇలా సైడ్ పెట్టుకొని నాతో ఫాలో అవుతా మీరు కూడా చేసేయండి. ఫస్ట్ మనం పెండెంట్ చేసుకుందాం. సో నేను ఇక్కడ పింక్ కలర్ స్టోన్స్ తీసుకొని OHP షీట్ పైన గమ్ అప్లై చేసి 4 స్టోన్స్ని వీడియోలో చూపిస్తున్నా కదా అలా స్టిక్ చేసుకోండి. ఇక్కడ స్టోన్స్కి ఎందుకు గమ్ అప్లై చేశానో లాస్ట్లో చెప్తా, మీరు వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. నెక్స్ట్ రైన్ స్టోన్ చైన్ని 4 సైడ్స్ స్టిక్ చేసుకోవాలి. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, మీరు కూడా సేమ్ అలానే చేసుకోండి. ఇక్కడ గ్యాప్ లేకుండా పర్ఫెక్ట్గా సెట్ చేసుకోవాలి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగండి, నేను మిస్ అవ్వకుండా ఆన్సర్ చేస్తా. చూసారా, ఇలా 4 సైడ్స్ పర్ఫెక్ట్గా నీట్గా స్టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ సర్కిల్ షేప్ కుందన్స్ని తీసుకొని ఇలా 4 సైడ్స్ స్టిక్ చేసుకోండి. ఇక్కడ నేను స్టిక్తో కుందన్స్ని పెడుతున్నా కదా, అది ఎలా చేసుకోవాలో నేను నా ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్ ఓపెన్ చేసి చూసేయండి. అండ్ చూసారుగా ఇలా పర్ఫెక్ట్గా స్టిక్ చేసుకొనేయాలి. నెక్స్ట్ డ్రాప్ షేప్ కుందన్స్ని స్టిక్ చేసుకుందాం. ఇలా కార్నర్ నుంచి స్టిక్ చేసుకుంటూ రండి. మీరు వీడియోలో చూస్తున్నారుగా ఆ ప్యాటర్న్లో స్టిక్ చేసుకోండి, లేదా మీకు నచ్చినట్టు ప్యాటర్న్లో చేసుకోవచ్చు. ఇలా గమ్ అప్లై చేసుకుంటూ స్టిక్ చేసుకుంటే స్ట్రాంగ్గా స్టిక్ అవుతాయి. గమ్ మొత్తం ఒకేసారి అప్లై చేస్తే డ్రై అయిపోతుంది అండ్ కుందన్స్ కూడా స్ట్రాంగ్గా స్టిక్ అవ్వవు. చూసారా, ఇలా పెండెంట్ని సింపుల్గా చేసుకోవచ్చు. పెండెంట్ 6 to 7 అవర్స్ డ్రై అవ్వాలి. సో టైం వేస్ట్ కాకుండా ఇయర్ రింగ్స్ చేసేద్దాం. ఇప్పుడు OHP షీట్ తీసుకొని గమ్ అప్లై చేసి పింక్ స్టోన్ స్టిక్ చేసుకోండి. నేను ఇక్కడ 1 స్టోనే స్టిక్ చేస్తున్నా. నెక్స్ట్ రైన్ స్టోన్ చైన్ని 4 సైడ్స్ స్టిక్ చేసుకోవాలి. ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత సర్కిల్ షేప్ కుందన్స్ని తీసుకొని 4 సైడ్స్ స్టిక్ చేసుకొనేయండి. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, సేమ్ అలానే. నేను డైమండ్ షేప్ ఇయర్ రింగ్స్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇప్పుడు డ్రాప్ షేప్ కుందన్స్ తీసుకొని ఇలా కార్నర్స్లో స్టిక్ చేసుకొనేయండి. మీకు వీడియోలో చూస్తుంటే అర్థమవుతుంది. అంతే, అయిపోయింది. నేనైతే ఇయర్ రింగ్స్ సింపుల్గా పెడుతున్నా. ఇలా ఇంకోటి కూడా చేసుకోవాలి. పెండెంట్ అండ్ ఇయర్ రింగ్స్ డ్రై అయ్యాక కట్ చేసుకుందాం. నేనైతే 6 అవర్స్ తర్వాత కట్ చేస్తున్నా. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో ఎలా ఈజీగా కట్ చేసుకోవాలో చూపించా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా ఛానల్లో ఇయర్ రింగ్స్ మేకింగ్ వీడియో చెక్ చేసేయండి. చూసారా, ఇలా పర్ఫెక్ట్ అండ్ నీట్ ఫినిషింగ్ వచ్చేలా కట్ చేసుకోవాలి. అప్పుడే మనకు చూసేకి బాగుంటుంది. నెక్స్ట్ వైర్ అండ్ పల్స్ తీసుకోండి. మీరు కావాలంటే ఇక్కడ థ్రెడ్ కూడా తీసుకోవచ్చు. నేనైతే వైర్ తీసుకున్నా. మీకు ఎంత లెంత్ కావాలో చూసుకొని కట్ చేసుకోండి. ఇప్పుడు పల్స్ని ఎక్కించుకోవాలి వైర్కి. ఇలా వైర్కి 42 పల్స్ వేసుకున్నా. మీ వైర్ లెంత్ బట్టి మీరు పల్స్ని తీసుకోండి. మనం ఇలాంటివి 3 చేసుకోవాలి. ఈచ్ సైడ్ 21 పల్స్ పెట్టుకొని సపరేట్ చేసుకోవాలి. ఇలా మిడిల్లో స్పేస్ రావాలి. ఫస్ట్ పెండెంట్కి గమ్ అప్లై చేసుకోండి. నెక్స్ట్ పల్ చైన్ మిడిల్లో ప్లేస్ చేయండి. ఈచ్ సైడ్ 20 పల్స్ అయినా సరిపోతుంది. ఇలా పర్ఫెక్ట్గా అరేంజ్ చేసుకోండి. నెక్స్ట్ వ్యాక్స్ స్ట్రిప్ తీసుకొని గమ్ అప్లై చేసి స్టిక్ చేసుకోండి. ఇలా చేస్తే వైర్స్ స్ట్రాంగ్గా స్టిక్ అవుతాయి. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, అలా స్టిక్ చేసుకొనేయండి. నెక్స్ట్ ఎండ్స్లో చైన్ అండ్ హుక్ అటాచ్ చేసుకుందాం. వ్యాక్స్ స్ట్రిప్ని కట్ చేసుకోండి. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, సేమ్ అలానే. ఫస్ట్ వ్యాక్స్ స్ట్రిప్ని ప్లేస్ చేయండి. ఇలా గమ్ అప్లై చేసుకున్న తర్వాత ఇంకో వ్యాక్సింగ్ స్ట్రిప్ తీసుకొని దానిపైన ప్లేస్ చేసి స్టిక్ చేసుకోండి. అండ్ ఎక్స్ట్రా వైర్ అంతా కట్ చేసేయండి. ఐపిన్ తీసుకొని అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా వ్యాక్స్ స్ట్రిప్కి అంతా గమ్ అప్లై చేసి క్లోజ్ చేసేయండి. మీకు వీడియోలో చూస్తూ ఉంటే అర్థమైపోతుంది. ఇలా చేసుకుంటే ఐపిన్ స్ట్రాంగ్గా స్టిక్ అవుతుంది అండ్ అవి ఊడిపోతాయేమో అని భయపడాల్సిన అవసరం ఉండదు. గమ్ కొంచెం ఎక్కువే అప్లై చేయండి, అప్పుడే మనకు స్ట్రాంగ్గా స్టిక్ అవుతుంది. చూసారా, ఇలా స్టిక్ చేసుకోవాలి. వ్యాక్సింగ్ స్ట్రిప్ కనిపిస్తే లుక్ ఉండదుగా, సో హాఫ్ పల్స్ని స్టిక్ చేసుకుందాం. ఫస్ట్ గమ్ అప్లై చేసి హాఫ్ పల్స్ని స్టిక్ చేసుకోండి. వీడియోలో చూస్తున్నారుగా, సేమ్ అలానే. ఇలా 4 పల్స్ని స్టిక్ చేసుకున్నా. మిడిల్లో గ్యాప్ ఉంటే స్మాల్ కుందన్ ఒకటి స్టిక్ చేసుకునేయండి. సేమ్ ఇలానే అదర్ సైడ్ కూడా చేసుకోవాలి. నేనైతే వీడియోలో చూపించట్లా, లెంతీ అవుతుందనేసి. ఇప్పుడు ఇయర్ రింగ్స్కి గమ్ అప్లై చేసి స్టడ్ బేస్ స్టిక్ చేసుకోండి. అంతే, ఇయర్ రింగ్స్ చేయడం అయిపోయింది. సింపుల్ అండ్ క్యూట్గా ఉన్నాయి కదా.
మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇప్పుడు చోకర్ తీసుకొని వన్ సైడ్ చైన్ని అటాచ్ చేసి ఇంకో సైడ్ జంపింగ్కి హుక్ వేసి అటాచ్ చేసుకోండి. అంతే అండి, చోకర్ కూడా రెడీ అయిపోయింది. పల్స్ అండ్ కుందన్స్ కాంబినేషన్తో క్లాసీ లుక్ వచ్చింది. ఫంక్షన్స్, వెడ్డింగ్స్, ఆ పార్టీస్కి పర్ఫెక్ట్ చాయిస్. వావ్, లుక్ అట్ దిస్ సెట్, ట్రెడిషనల్ ఎట్ స్టైలిష్. ఇక్కడ గమ్ అప్లై చేసి స్టోన్ని స్టిక్ చేస్తే గ్లాసీ ఎఫెక్ట్ వస్తుంది. అందుకే నేను గమ్ అప్లై చేసి స్టిక్ చేసుకున్నా. చూసారుగా, సింపుల్ అండ్ ఈజీగా మనమే ఇంట్లో చేసుకోవచ్చు. మీకు ఈ చోకర్ సెట్ నచ్చితే వైట్ హార్ట్ కమెంట్ పెట్టండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. సీ యూ నెక్స్ట్ వీడియో.